మెదక్ జిల్లా నారాయణపూర్ గ్రామ శివారులో ఉన్న 200 సర్వే నెంబర్ భూమికి సంబంధించిన ఘటనలో పాట్లోతు దేవిసింగ్, ఆంజనేయులు, విఠల్, సూర్యలు నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. వారి కోసం నారాయణపూర్ తాండాలో ఎస్ఐ శ్రీనివాస్ రైటర్ వెళ్లి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే వారిలో ఒకరైన విఠల్ గత 6 సంవత్సరాల క్రితం చనిపోయాడని తెలిసింది. దీంతో ఈ నెల 8న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో విఠల్ పేరు డిలీట్ చేయడం జరిగిందని ఎస్ఐ వివరణ ఇచ్చారు. మిగతా ముగ్గురిపై ఛార్జ్షీట్ వేసి కోర్టులో సబ్మిట్ చేస్తామని వెల్లడించారు. 23/9/2023 నాడు ఇమ్మడి శ్రీనివాస్ అనే వ్యక్తి కంప్లైంట్ మేరకు నారాయణపూర్ శివార్లో వాళ్ళకు ల్యాండ్ ఉన్నది. దాంట్లో 4 పేర్లు ఇచ్చాడండి. పాట్లోతు దేవిసింగ్, పాట్లోతు సూర్య, పాట్లోతు ఆంజనేయులు మరియు పాట్లోతు విఠలుడు నలుగురు కలిసి అక్రమంగా ప్రవేశించి తన ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన కంప్లైంట్ వల్ల మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాము. మాకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏమనగా పాత్లో ఈ ముగ్గురు పిలిచినప్పుడు ఈ నలుగురు పిలిచినప్పుడు ముగ్గురు మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళ ఆంజనేయులు వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేశాడు. ముగ్గురికి 35 BNS ప్రకారం నోటీస్ ఇచ్చాము. ఈ వ్యక్తి లేనందువల్ల మేము ఇంటికి కూడా వెరిఫై చేసాము. మమ్మల్ని కూడా వాళ్ళు మిస్లీడ్ చేశారు. బయటకు పోయిందని అది అని చెప్పడం వల్ల మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. తర్వాత ఊళ్ళో వెరిఫై చేయగా మాకు తెలిసింది ఏంటంటే విఠల్ అనే వ్యక్తి 2018లో మరణించడం తెలిసింది. మేము కన్సల్ట్ వాళ్ళకి లెటర్ పెట్టుకొని డెత్ సర్టిఫికేట్ తెప్పించుకున్నాము. ఈ క్రైమ్లో తను లేడు కాబట్టి అతని పేరును డిలీట్ చేసి మిగతా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము. ఈ మిగతా ముగ్గురు ఛార్జ్షీట్ వేసి కోర్టు సబ్మిట్ చేస్తాం. మాకు 23/10